సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఈరోజు ఈ 6 దేశాల్లో లిమిటెడ్ న్యూస్ అండి. చాలా లిమిటెడ్గా ఉంది. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే వెదర్ చాలా డస్టీగా ఉంది. సో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. తర్వాత చాలామంది ప్యానిక్ బై చేస్తున్నారు కదా. మినిస్ట్రీ అధికారులు ఫుడ్ యొక్క రేట్లు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారండి. ఇక్కడ చాలామంది అంటే యుద్ధం కారణంగా కొంచెం ప్యానిక్గా బై చేస్తున్నారు చాలామంది. తర్వాత సౌదీ విషయానికి వెళ్తే జీసీసీ యూనిఫైడ్ వీసా సౌదీ కూడా ఆమోదించబోతుందండి. సో త్వరలో సౌదీ నుంచి కూడా రిలీజ్ అవుతాయి. జీసీసీ యూనిఫైడ్ అంటే ఒకే వీసాతో మొత్తం గల్ఫ్ కంట్రీ అన్ని గల్ఫ్లు తిరిగేచ్చు అనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సౌదీలో ఒక వింత సంఘటన జరిగిందండి. అదేంటంటే, ఒక ఫ్లైట్లో హస్బెండ్ ట్రావెల్ చేస్తున్నారు. హస్బెండ్ పడుకున్నాడు. ఆ హస్బెండ్ యొక్క ఫోన్ వైఫ్ అన్లాక్ చేసి చూసిందంట. మరి అందులో ఏం చూసిందో తెలియదు, కానీ ఆ హస్బెండ్ ఫ్లైట్లోనే చెతకొట్టేసిందంటండి. ఫ్లైట్లోనే కొట్టేసిందంట హస్బెండ్ ఆమె. మరి ఏమున్నాయో అందులో సీక్రెట్లు తెలియదు, కానీ కొట్టేసిందంట ఫ్లైట్లోనే. సో యుఏ విషయానికి వెళ్తే యుఏ నుండి కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయండి. సో ఎందుకంటే పక్కన యుద్ధం జరుగుతుంది కదా. అయితే ఇండియా వచ్చే ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యారు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత యూఏలో వర్కర్స్కి ఫ్రీ మెడికల్ చెకప్ చేస్తారు. యూఏలో బయట పనిచేసే వర్కర్స్కి ఫ్రీ మెడికల్ చెకప్ చేస్తారు. జూలై 3వ తారీఖున స్టార్ట్ అవుతుందన్నమాట. సో వామన్ విషయానికి వెళ్తే హిజ్రీ న్యూ ఇయర్ జూన్ 29న మనకు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ఆ రోజు అఫీషియల్ హాలిడే కూడా వామన్లో. ఓకే, తర్వాత 245 మందిని వామనీస్ని రిస్క్ తీసుకొచ్చారండి ఇరాన్ నుండి. సో ఎందుకంటే ఫ్లైట్లో కాకుండా బై వాటర్ సముద్రం మీద తీసుకొస్తున్నారు వాళ్ళని. సో తర్వాత బెహ్రెన్ విషయానికి వెళ్తే సో ఒక బెహ్రానీ హస్బెండ్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తే అతను తన భార్య పైన దాడి చేశాడు. 9 పళ్ళు కొట్టేసాడంట. సో అతను అరెస్ట్ చేశారు. తర్వాత బనీ జామాలో అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు రిస్క్ చేసి ఒక తల్లి ఒక బిడ్డను కాపాడారు. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే సో ఇతని పేరు నవీన్ అండి. నిజామాబాద్ చెందిన వ్యక్తి. ఇతను ఖత్తర్లో ఉన్నాడు. రీసెంట్గా 1 మంత్ నుండి తల్లికి ఫోన్ చేయట్లేదంటే, డబ్బులు కూడా పంపట్లేదంటండి. సో అయితే ఆ తల్లి నాకు ఫోన్ చేసింది, చాలా బాధపడుతుంది. గతంలో ఇతని కోసం వీడియో పెట్టాను, అన్నీ రెస్పాండ్ అయ్యి తల్లికి ఫోన్ చేశాడు. సో వినయ్ బ్రో, నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, నువ్వు అప్పుల్లో ఉన్నావంట, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్. వాట్ ఎవర్ ప్రాబ్లం ఏదన్నా కావచ్చు, తల్లి కావాలంటే మళ్ళీ దొరకదు బ్రో. మీ అమ్మకు ఫోన్ చేయి. సో జరిగిందేదో జరిగిపోయింది, చిన్న గొడవలు మనస్పర్ధలు సహజం. తల్లికి ఫోన్ చేయి బ్రో. నీకు విషయం చెప్పనా, ఒక వ్యక్తికి డబ్బు వాల్యూ ఎప్పుడు తెలుసా? డబ్బు బాగా సంపాదించి దాన్ని పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. డబ్బు ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడు అసలు తెలియదు. డబ్బు సంపాదించి పోగొట్టుకున్న రోజున డబ్బు వాల్యూ బాగా తెలుస్తుంది. ఆరోగ్యం పోయిన తర్వాత ఒంట్లోంచి ఆరోగ్యం వాల్యూ తెలుస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క వాల్యూ ఉన్నప్పుడు తెలియకపోయినా పోయినప్పుడు చాలా బాగా తెలుస్తుంది. అందువల్ల తల్లి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు. మీ అమ్మ నువ్వు పంపించే డబ్బుల కోసం ఆలోచించట్లేదు, కేవలం నా కొడుకు నాకు ఇంటికి వస్తే చాలంటుంది. సో మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇది, కాల్ చేసి చెప్పు. సో ఇది వినయ్ ఫోన్ నెంబర్ అని, ఖత్తర్ నెంబరు. అతను ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ చేయ బ్రదర్. సో జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, అన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప బాధపడి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయను, తల్లికి ఫోన్ చేయను అంటే అది కరెక్ట్ కాదు. సో మీ అమ్మకు నువ్వు ఒక్కడవే కొడుకువి, నీకు కూడా మీ అమ్మ ఒకరితే, ఇంక వేరే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రపంచంలో. సో అందువల్ల ఒకరికొకరే కాబట్టి కాల్ చేయి. ఓకే, బాయ్.